వాక్యం వర్తంగా జరుపబడే పండుగ క్రిస్మస్ పండుగ. కారణం ఏంటి అంటే దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఒక మనిషిగా ఆయన దిగి వచ్చాడు. అయితే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మలాకీ గ్రంథము తరువాత మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రవచన వాక్కులు ప్రపంచానికి అందించిన తర్వాత 400 సంవత్సరాలు దేవుడు మౌనం అయిపోయాడండి. గాడ్ వాజ్ సైలెంట్ ఫర్ 400 years. 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం తర్వాత రక్షకుడు ఈ లోకానికి రాబోతున్నాడు అనే వార్త ఫస్ట్ ఎవరికి వినబడిందంటే మనకే, స్త్రీలకే వినబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ లోక రక్షకుడు పుడతాడు అనే వార్త స్త్రీకే వినపడింది. స్త్రీ గర్భాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన స్త్రీ సంతానముగా పిలువబడడానికి ఇష్టపడ్డారు. కొన్నిసార్లు ఆది తల్లిని జ్ఞాపకం చేసుకొని మనం బాధపడుతూ ఉంటాం. మీలో ఎంతమంది బాధపడ్డారని నాకు తెలియదు, కానీ నేను బాధపడతాను ఒక్కోసారి. అవ్వమ్మ గారు ఎంత పని చేశారండి, అసలు ఈ లోకంలో పాపం ప్రవేశించడానికి మీ అవిధేయతే కదా కారణం. పాపం యొక్క పర్యవసానాలు ఈరోజు ప్రపంచం అంతా ఇలా అయిపోతుందని కొన్నిసార్లు ఆది తల్లిని గురించి ఆలోచన చేసినప్పుడు మనకి బాధ కలుగుతుంది. ప్రాముఖ్యంగా స్త్రీలు ప్రసవ వేదన కని పిల్లలను కని ఆ శాపం కూడా ఆది తల్లి యొక్క అవిధేయత వలన స్త్రీల మీదకి వస్తే, ఒక స్త్రీ యొక్క అవిధేయత వలన లోకం మీదకి నష్టము కష్టము పాపం వస్తే, మరొక స్త్రీ యొక్క విధేయత విశ్వాసము సమర్పణ అంటే మరియ యొక్క విధేయత, మరియ యొక్క సమర్పణ, మరియ యొక్క విశ్వాసం వలన ఆ పాపము యొక్క శాపమును కొట్టివేసే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.